హలో! నమస్తే అందరికీ. ఇది మా రాజస్థాన్ ట్రిప్‌లో లాస్ట్ డే. ఈరోజు పుష్కర్‌కి వెళ్తున్నాం. బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక టెంపుల్ ఇక్కడే ఉంది. పుష్కర్‌కి వెళ్ళే దారి చాలా చాలా బాగుంటుంది. చుట్టూ అరావళి మౌంటైన్స్, చిన్న చిన్న మౌంటైన్సే. చూడ్డానికి చాలా బాగుంటాయి. అటు ఇటు 2 సైడ్స్ మౌంటైన్స్ కవర్ చేస్తూ ఉంటాయి. సో, వెళ్ళే దారి అంతా ఇలాగే ఉంటుంది. అరావళి మౌంటైన్స్ గురించి ఇష్యూ వచ్చింది కదా! సుప్రీం కోర్ట్ 100 మీటర్స్ కంటే తక్కువ ఉన్న మౌంటైన్స్‌ని తీసేయొచ్చు అని. భూమి పుట్టినప్పటి నుండి ఉన్న మౌంటైన్స్. మనం పుట్టక ముందు నుంచి ఉన్న మౌంటైన్స్ అవి. సో, వీటిపైన మనకేం రైట్ ఉందని ఇవి తీసేయమని ఆర్డర్ ఇవ్వడానికి? ఇది కరెక్టేనా? ఇలా చేస్తేనే కదా భూకంపాలు, సునామీలు అని ఇవన్నీ చూసేది మనం. సో, వీటన్నిటి వల్ల ఎర్త్‌కి ఎంత డ్యామేజ్ అవుతుంది? ఆల్రెడీ చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసాం. ఇంకా ఇంకా చేస్తే అప్పుడు భూమి స్టెబిలిటీ డ్యామేజ్ అవుతుంది. జరగాల్సిన అనర్థాలన్నీ, ఘోరాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పుష్కర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సావిత్రి టెంపుల్ కొండపైన ఉంటుంది. అండ్ ఇక్కడ క్యామెల్ రైడింగ్ చేయొచ్చు. కొండపైన రోప్‌వే కూడా ఉంది. సో, అది కూడా ట్రై చేయొచ్చు. ఇది పుష్కర్ లేక్ చూడండి ఎంత బాగుందో మౌంటైన్స్‌లో. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సన్‌లైట్‌లో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మన పితృదేవతల కోసం పూజలు చేస్తున్నారు లేక్ దగ్గరనే. ఇలా మేము ఒక పండితుడినైతే మాట్లాడుకున్నాం. ఆయన పూజ చేశాడు. తర్వాత అన్నదానంకి డబ్బులు ఇయ్యాలని చెప్పాడు. సో, మేము 500 ఇయ్యాలనుకున్నాం. కానీ వాళ్ళు 2000 ఇస్తేనే తీసుకుంటాం లేకపోతే లేదు అని అన్నారు. తర్వాత మేము అదేంటి మా ఇష్టం ఉన్నట్టు ఇస్తాం కదా! మీరెందుకు అలా చెప్తున్నారు అని అంటే, లేదు ఇక్కడ ఇట్లానే ఉంటది. 2000 ఇయ్యాలి లేకపోతే మేము తీసుకోమని అక్కడ పండితులంతా కలిసి ఒకే మాట చెప్పడం స్టార్ట్ చేశారు. సో, అప్పుడే అర్థమైంది ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని. అండ్ టెంపుల్ వాళ్ళది అక్కడ ఒక కౌంటర్ కూడా ఉంది. సో, వాళ్ళు వీళ్ళు కలిసే ఇదంతా చేస్తున్నారని తర్వాత అర్థమైపోయింది. ఇంకా మేము ఇంకా ఇదంతా వద్దులే అని వచ్చేసామన్నమాట. టెంపుల్‌కెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం. సో, దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ ఎంట్రన్స్‌లో అటు సైడ్ కుబేరుడిది, ఇటు సైడ్ ఇంద్రదేవుడిది చిన్న చిన్న టెంపుల్స్‌లా ఉంటాయి. ఇప్పుడు టెంపుల్ స్టోరీ. బ్రహ్మదేవుడికి ఇద్దరు వైఫ్స్ ఉంటారన్నమాట. సరస్వతీదేవి అండ్ సవిత్రీదేవి. సో, బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాలనుకున్నప్పుడు ఆడవాళ్ళంటేనే ఎక్కువ రెడీ అవుతారు కదా! సో, సవిత్రి మాత లేట్ చేసినందుకు బ్రహ్మదేవుడు సవిత్రి మాత వచ్చే వరకు ఆగకుండా సరస్వతీదేవితో కలిసి ఆ యజ్ఞం చేశాడంట. అందుకని సవిత్రి మాత అలిగి కొండపైనకి వెళ్ళిందంట. ఇది బ్రహ్మదేవుడి టెంపుల్‌ది మెయిన్ గోపురం. లోపల శ్రీ అంబే మాత అండ్ శివాలయం కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి వాల్ పైన నేను చెప్పిన స్టోరీది పెయింటింగ్ ఏశారు. మీరు ఇక్కడ జూమ్ చేసి పెట్టాను మీకు అర్థమవుతుందని. ఈ పిక్చర్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదే నేను చెప్పిన శివాలయం. బ్రహ్మదేవుడి టెంపుల్ నుంచి కిందకి మెట్లు ఉంటాయి. ఇది బ్రహ్మదేవుడి మెయిన్ విగ్రహం. చతుర్ముఖ బ్రహ్మ 4 మొహాలతో ఉంటుంది. ఇది సవిత్రీదేవి టెంపుల్ నుంచి వ్యూ. ఇది చాలా బాగుంది. అండ్ ఇది మేము వెళ్ళిన వెహికల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.